ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఇక్కడ పోయినాకి కొద్దిగా మన 3 సింహాల బొమ్మ చూపెడతా ఉంటుండే కనిపించి 4 సింహం సర్పంచ్ అన్నట్టు ఏ ఊరికి వచ్చేది తెలుసా ఇప్పుడు ఇందిరాగానికి వచ్చిన కంది మండలం సంగారెడ్డి జిల్లా ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నాయి నిన్నమనం కూడా అక్కడ దూరం ఒక్కటి కాదు ఇక జోలమ్మ గద్వాలు నాగరిక ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఎవరి దగ్గరికి వచ్చినా సర్పంచ్ దగ్గరికి అన్న పేరు శంకరి రాజు. ఇక దాదాపు చాలా రోజులు రాజకీయం చేస్తున్నాడు, 20-30 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాడు. 3 గీతాలు కంటిన్యూగా వాడి కొట్టినా ఇక అడ్రస్మెంట్ కూడా దగ్గరనే ఇంత టగ్గులో 3 గీతల వాడి ముందు కొట్టి మళ్ళీ ఈ గీతలు సర్పంచ్ గెలిచినట్టు ఆశామాష చేయాలిగా. ఎంత మంచి పేరు ఉంటే ప్రజలందరూ ఎన్నుకుంటారు. ఇక ఎన్నుకున్నందుకు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, గతంలో ఎటువంటి కార్యక్రమం చేసి మరి విమర్శ సర్పంచ్ పోటీ చేసేటప్పుడు ప్రజలు ఎటువంటి వాగ్దానాలు ఇచ్చి అవన్నీ అడిగి తెలుసుకున్నాము. ఈ రాజకీయ ప్రస్తుతం ఎట్లా వస్తుందో నన్ను అడుగుతా. ఈ పిల్లలు తమాషా అన్న కూడా మంచిగా ఉన్నది. నమస్తే అన్న. బాగున్నాయి మంచి మంది ఏం చేస్తే వేసుకోవాలి ఇక అన్న దగ్గరకు వస్తుందని చెప్పి తెల్లారి కూడా గుర్తుపడతారు. లీడర్ అంటే ఆఫీస్ మంచిగా ఎవరు మీ పర్సనల్ ఆఫీస్ ఉంది. పర్సనల్ ఆఫీస్ సర్పంచ్ అన్నప్పుడు మార్చేది ఉంటుంది ఇప్పుడు మీ ఊరికి వచ్చిన సూర్యతమ్మ ఏమన్నది మనం ఏం భయం చూస్తే మీరు ఏదైనా అనుకుంటే చెప్పేసి మంచిదా అన్న. నీ పేరు రాజు, నా పేరు రాజు. రాజన్న అంటారు. ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తే రాజన్న నాన్న పిలుచుకున్నట్టున్నది. అయితే రాజన్న మనకి నేనంటే మీకు తెలుసుకుని వచ్చిన మా వీరజలు చెప్తావా అన్న? నమస్తే, నా పేరు రాజు, ఇంద్రకాంత్ గ్రామ సర్పంచ్. నేను కంది మండలం సంగారెడ్డి జిల్లా. అయితే 2025లో ఎలక్షన్ జరిగింది కదన్న, డిసెంబర్లో 11వ తారీఖు నాడు. ఆ రోజు ఇంతకన్నా పోటీ చేస్తే 3 పోటీ చేసినామన్నా. కాంగ్రెస్ నుంచి చేసిన నేను, తెలంగాణ టీఆర్ఎస్ నుంచి ఒక అతను చేసినట్టు, బీజేపీ నుంచి ఒక అతను చేసినట్టు 3 పోటీ చేస్తే కూడా జనాలు 3 ఆలోచించి ఎవరైతే వీళ్ళు పనికిస్తారనే గ్రామాన్ని మంచిగా చూసుకుంటారు, డెవలప్మెంట్ పదాలు నడతానే ఉద్దేశంతో నన్ను భారీ మెజార్టీతో కంది మండలంలోనే సెకండ్ మెజార్టీ పరంగా నన్ను గెలిపించి భారీ మెజార్టీ ఇచ్చినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే గ్రామ ప్రజలందరికీ ప్రస్తుతం ఎట్లా సులువైంది? ఎందుకంటే మన కుటుంబ సభ్యులు రాజకీయం చేసిన మీరు రాజకీయాలకు వచ్చిన రాజకీయం అయితే మా కుటుంబం ఓళ్ళు చేయలేరన్న. మాది వ్యవసాయ కుటుంబము. ఇక రాజకీయం చేయాలి, పబ్లిక్ సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో నా ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి నేను ఒక గ్రామ పంచాయతీగా పోటీ చేస్తే జనాలను ఆశీర్వదిస్తే నేను ఎంతో కొంత సాయం చేయాలి, సేవా కార్యక్రమంలో ముందుండాలనే ఆలోచనతోనే రాజకీయంలోకి వచ్చినా. అదేవిధంగా వచ్చిన తర్వాత నన్ను 2006లో నేను పోటీ చేసినా. అప్పటి నుంచి నేను రాజకీయ జీవితంలో పోటీ చేసినప్పుడు ఇప్పటి వరకు నేనైతే ఓడిపోవడం అనేది జరగలేదు. నేను 2006లో పోటీ మొట్టమొదట్లో తెలుగుదేశం పార్టీ అన్న. తెలుగుదేశం పార్టీ ఉండే కదా అప్పుడు. తెలుగుదేశం పార్టీలో అన్న భిక్షపతన సర్పంచ్ ఉండే. అన్న భిక్షపతన వెంబడే మేము పనిచేస్తుంటాం మందాన్ని కూడా. ఇక అన్న వేరే పార్టీలో పోవడం, మేము కాంగ్రెస్ పార్టీ ఉండడం జరిగింది కాబట్టి ఎవరందరూ వారిని మనం అంటే టీడీపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చేది. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాం అన్న. 2000 మొన్న 2014 అన్న మేము. ఇక 2006 నుంచి అయితే వార్డు మెంబర్లో నేను పోటీ చేసిన ఫస్ట్ టర్మ్ గెలిచిన, ఫస్ట్ టర్మ్ గెలిచిన సంది ఆ వార్డులో
నన్ను నమ్ముకున్న జనాలకైతే నేను ఎంతో కొంత సేవ చేసిన కాబట్టి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వేరే వాళ్ళని నిలబడ్డా, వాళ్ళు కూడా నన్ను ఆశీర్వదించారు, అన్న కూడా నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. నేను అన్న కూడా సేవ చేసిన కాబట్టి మళ్ళీ మూడోసారి అవకాశం వచ్చింది. రిజర్వేషన్ మహిళా వర్షం నుండి మా భార్యను పెట్టిన, మా భార్యను కూడా అతి భారీ మెజార్టీతోనే గెలిపించారు. వాళ్ళు కూడా సేవా కార్యక్రమంలో ఆమె కూడా ముందుండి గ్రామంలో మొత్తం తిరుగుకుంటా సేవ వార్డుకు సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళ పబ్లిక్ అయితే ఏ అవసరం వచ్చిందో ఆ అవసరానికి ముందు సేవ చేసినాం. కాబట్టి మరి ఇప్పుడు సర్పంచ్గా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మరి నేను చేసే సేవ కార్యక్రమాలు ఉన్నాయి, జనాలతో ఉన్నటువంటి సరి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నేను రాజకీయంలో సర్పంచ్గా నేను పోటీ చేస్తే జనాలందరూ కూడా నన్ను భారీ మెజార్టీతో గెలిపించడం జరిగిందన్న. ఇంతేనా మాట్లాడుతూనే ఇక మరి సర్పంచం ముగ్గురు పోటీ చేస్తారు. మీరు ఇంటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు సమస్యలు చెప్పినా ప్రజలకు? సమస్యలు వాళ్ళకున్న సమస్యలు ఏమైనా వాళ్ళకున్న రోడ్డు సమస్యలు చెప్పారన్న, ఇది వీధి దీపాల కోసం చెప్పారు, పోల్స్ కోసం చెప్పారు. వాళ్ళు వాటర్ సమస్య బాగున్నది ఎండాకాలంలో. వాటర్ సమస్య మాకు నీళ్లు కాపాలంటే కంపల్సరీ మీకు నీళ్ళు కాపుతామమ్మ, గెలిచి నన్ను ఆశీర్వదించండి, మీకు నీళ్లు కాపుతామని చెప్పిన 100% నేను అదే పని మీద ఉన్నాను. ఏదైతే వాళ్ళకు నన్ను అడిగిన జనాలు తప్పకుండా మీకు చేస్తానని చెప్పి మనకు మాటిస్తున్నా కాబట్టి అదే మాట నేను పనిచేస్తున్నాను. నేను ఊళ్ళోకి వెళ్ళి కూడా నేను ఎట్టుకోను, నేను ఊరి మీదనే ఉంటా, 24 గంటలు ఎక్కడే ఉంటా. నేను నాకు ఫోన్ చేసిన 10 నిమిషాలు మేము ఉంటా, ఎప్పుడైనా ఎనీ టైం రాత్రి పగలనుకుంటా ఎక్కడైనా సరే ఉంటాను. కాబట్టి జనాలు తెలుసు కంపల్సరీ పిల్లగాడు చేస్తానని నాకు నమ్మకంతో నన్ను గెలిపించడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు నేను అదే పని చేస్తున్నా. ఇప్పటిదాకా వాటర్ రాలేదు వాస్తవానికి, మిషన్ బయట వాటర్ వేసి కింద చిరాలు పెట్టారు, చిరాలు పెట్టడంతో అవి అంత ఏమైనా జామ్ అయిపోయినాయి, జామ్ అయిన నీళ్ళు రాలేదు. మరి దాన్ని గుర్తించాలి కదా సర్పంచ్ అంటే, గుర్తించలేదు. నాకు తెలుసు ఎట్లయితే వాటర్ వస్తాయని. నేను గెలవడం కానీ పైప్ లైన్లో ఏదైతే కింద అది వాళ్ళు పెట్టారో దాన్ని మొత్తం తీసేసి డైరెక్ట్ ఇచ్చిన లైన్, అది కింద జామ్ అయిపోయింది కదా. జామ్ అయిపోయిన తర్వాత దాన్ని వాడి దగ్గర డైరెక్ట్ లైన్ ఇచ్చిన, ఫుల్ వాటర్ వస్తుంది. ఎక్కడైతే ఇచ్చామో అక్కడైతే ఫుల్ వాటర్ వస్తున్నాయి. నేను చెప్పడం కాదు, మీరు జనాలు అడగవచ్చు, ఎందుకంటే మొత్తం తిరిగి ఎక్కడైతే చేయలేమో అక్కడ రావు, ఇక్కడ వస్తాయి అని చెప్తారు వాళ్ళు. చెప్పండి. దగ్గర మస్తు పాపులేషన్ బాగుంటుంది. ఎంత పాపులేషన్ ఉంటుంది అన్న, 10,000 దాకా ఉంటుంది. ఓటర్ లిస్టు 3,400 ఉంటుంది. ఊరు కాబట్టి ఖర్చు కూడా బాగా కావచ్చు. కాసు నేను అందరు దండం పెట్టుకుని తిరిగిన. నేను చేసిన కాబట్టి సేవా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఊరంతా 3 సార్లు వార్డు మెంబర్ చేసిన కాబట్టి ఊరు మొత్తం చేసిన, కొత్త పిల్లలు కాదు కదా కంపల్సరీ. అందుకే వాళ్ళంతా ప్రేమతో ఆశీర్వదించిన మా దగ్గర ఇక్కడే మెజార్టీ 4,475 ఓట్లు వచ్చాయి. వార్డు మెంబర్ మెజార్టీ వచ్చేసి నాకు ఒకసారి 1,500 వచ్చింది. 12 మొత్తం 1,200 మంది. మీ మా ప్యానల్ నుంచి 6 మంది గెలిచారు. మొత్తం వచ్చింది మాకు వేరే అవసరం లేదు. తీర్మానాలు కూడా 6 మంది మెంబర్లు. మళ్ళీ ఇంకా 2 మెంబర్లు కూడా ఒక్క ఓటుతో 2 ఓటుతో దగ్గర పోయి ఇంకా 2-3 చేస్తున్నాయి ఆల్రెడీ దగ్గర పోయినాయి. గ్రామంలో నేను గెలిచిన తర్వాత ఊరు ముంగల ఏదైతే హనుమాన్ టెంపుల్ ల్యాండ్ ఉన్నదో, హనుమాన్ టెంపుల్ ఊరు అవతలికి చూస్తే ఊరే కనిపించని పరిస్థితి ఉన్నది. మరి ఇంద్రకాన్ ముంగడికి వచ్చి కూడా ఇంద్రకాన్ ఎక్కడ ఉన్నదనే పరిస్థితి మమ్మల్ని అడిగారు, ఊరు జనాలను అడిగారు. అది ఎప్పుడు కూడా నా మనసులో మెదులుతూ ఉండేది. అవకాశం కూడా వస్తే దేవుని హనుమాన్ల దగ్గర భూమి సాక్షిగా ఈ కంపల్సరీ ఈ పొదలు ఇదంతా కూడా తీసి ఒక వాకింగ్ ట్రాక్ చేయాలన్నటువంటి నా ఆలోచన ఉండే. దాని ప్రకారం నేను జనాలకు చెప్పిన, నాకు అవకాశం మనకు వస్తే ఈ వాకింగ్ ట్రాక్ కూడా చేస్తానని చెప్పిన. కాబట్టి దాన్ని గెలవగానే ఫస్ట్ ఊరెంబడి చెత్త బాగా పేరుకపోయిన ఉండే. బాగా అంటే డస్ట్ కవర్లు అన్నీ వేస్తారు కదా అన్న, దాని ప్రకారం ఏమవుతున్నాయో అవన్నీ చూసి, అంటే నేను చూస్తున్నా కదన్న వార్డు మెంబర్గా అన్నీ చూస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కటి నాకు మైండ్లో ఉంటుంది. కాబట్టి నేను అది
రెండు జేసీబీలు పెట్టి మొత్తం ట్రాక్టర్లు పెట్టేసి ఒక 200 చెత్త ఏదైతుందో ఆ చెత్త డస్ట్ అంతా ఊసుకు తీసేసి బయట పోసేసిన. రెండవది ఏంటంటే ఇప్పుడు అన్నోళ్ళ భూమి కోసం చెప్పిన కదా, ఆ భూమి కోసం పొదలు తీయాలనే ఆలోచనతో ఒక 2 జేసీబీలు పెట్టి ఒక్క నెల ఆ పొదలన్నీ తీసేసి, మరి ఎందుకు అది తీయాల్సి వస్తుందంటే ఊరు ముంగల ఉంది, ఊరు కనిపిస్తలేదు ఒకనేది ఒక భావన. రెండవది ఏంటంటే ఒక వాకింగ్ ట్రాక్ చేసాం అనుకో, జనాలకు ఆరోగ్యరీతంగా చాలా బాగుంటుంది. బీపీ షుగరు అనేది ఉండదు. ఏ హాస్పిటల్ పోయినా కూడా ఫస్ట్ మీరు వాకింగ్ చేస్తున్నా వాకింగ్ చేయండి అని డాక్టర్ చెప్తారు. అది ఆలోచనతో జనాలకు మంచిగా ప్రతి ఒక్కరు పనికిస్తానే ఆలోచనతో ఆ పొదలు అవన్నీ తీయడం జరిగింది. ఇప్పుడు మంచి వాకింగ్ ట్రాక్ చేసినా ఇప్పుడు మీరు కూడా అక్కడ విజిట్ చేసి చూడవచ్చు ఆ పని చేసినా. మూడవది ఏంటంటే వాటర్ సమస్య ఉంది కాబట్టి వాటర్ సమస్య మీద అడిగారు. ఏదైతే పైప్ లైన్ ఉన్నాయో ఆ పైప్ లైన్ మంచిగా లేకపోతే పైప్ లైన్ తీసి పైప్ లైన్ మళ్ళీ కొత్త వేసి ప్రతి ఒక్కటి నల్లలు మళ్ళీ ఇచ్చుకుంటూ నీళ్ళు వస్తున్నాయో అని ఇంటింటికి తిరుగుకుంటా ఏ వాడిపోతే వార్డు మెంబర్ దగ్గర నుండి ఆ వార్డులో తిరుగుకుంటా నీళ్ళు వస్తున్నాయా లేవా అని సమస్య వాటర్ మీద ఏదైతుందో వాటర్ సమస్య పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో వాటర్ మీద ఉన్నాను నేను. ఇప్పుడు ఆ పని కూడా నడుస్తున్నాను. ఇప్పుడు అండర్ డ్యానేజ్ ఏదైతుందో ఇంతకుముందు అయితే అండర్ డ్యానేజ్ ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడైతే లేవో అండర్ డ్యానేజ్ చేస్తా సీసీ రోడ్లు ఏవైతున్నాయో ఆ సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేసేస్తాను అది తొందరగా. మేము గెలవక ముందే ఏం చేసినామంటే ఈ లైట్లు ఉంటాయి కదా పెద్ద లైట్లు, ఐమాక్స్లకు 7 నుంచి 8 లైట్లు అంటే గ్రామ పంచాయతీ గతంలో పవర్ పోయిన తర్వాత ఒక సిఎస్ఐ ఫండ్స్ కోసం మేడం చైర్మన్ ఉన్నది కదా, మేడంతో మాట్లాడి నిర్మలా జగ్గారెడ్డి మేడం ఉన్నది కదా, మేడంతో మాట్లాడి ఒక కంపెనీ నుంచి ఒక సిఎస్ఐ ఫండ్ తీసుకొని ఒక 7 ఐమాక్స్ లైట్లు ఊళ్ళో లేనప్పుడు ఐమాక్స్ లైట్లు పెట్టి ఊరంతా వెలుగు చేసినా కాబట్టి జనాలంతా నమ్మేసి మమ్మల్ని నిజంగా చేస్తారు కదా. వీళ్ళు పవర్ లేనప్పుడే చేస్తారు. రెండో గవర్నమెంట్ ఉంది కంపల్సరీ వీళ్ళు చేస్తారని ఏదైతే నమ్మిరో కంపల్సరీ ఆ పని దిశలో ఉన్నామన్నా కంపల్సరీ వాళ్ళు ఏవైతే జనాలకు అవసరం ఉన్నాయో అవన్నీ పనులు కంపల్సరీ చేస్తున్నాను. ఇంత తమాషా మాట్లాడుతున్నావు, సొంత పైసలతో ఏమైనా కార్యక్రమాలు చేస్తామన్నా చేస్తాం. ఇప్పుడు సొంత పైసలు అంటే ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఉంటారు కదా అన్న, గరీబ్ వాళ్ళ నుండి చెడు కార్యక్రమాలు కానీ మంచి కార్యక్రమాలు చనిపోయిన తర్వాత మాకు ఇంటిమేషన్ ఉంటుంది, మాకు తెలుస్తుంది కాబట్టి పోతాము. గరీబ్ వాళ్ళు వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో ఒక దోషినంత వాళ్ళకు 5,000, 3,000, 4,000 ఎంతో కొంత ఇచ్చేస్తాం మనం. అవంతే కూడా మేము మన సార్ జగేడ్ సార్ మేము ఉన్నాం కాబట్టి అవన్నీ కార్యక్రమాలు సారీ ముస్తాం కాబట్టి సార్ దగ్గర సార్ని ఇంప్రెస్ చేసుకుని ఎంతో కొంత చేయాలి సార్ అనే ఉద్దేశంతో మా విలేజ్ సొంత విలేజ్ అన్న జగ్గేడు సార్ది. జగ్గేడు కూడా మా ఇందక్కని విలేజే కాబట్టి మేము సారే కూడా ఉంటాం కాబట్టి ఎంతో కొంత మేము కూడా చేయాలి కదా సార్ అనే ఉద్దేశంతో పేదవాళ్ళం మేమైతే సొంత డబ్బులతో ఏదైనా చనిపోయి గరీబ్ ఉంటే కంపల్సరీ సాయం చేస్తామన్న. రెండవది ఏంటంటే మంచి అంటే పెళ్ళిళ్ళు కార్యక్రమాలు అయితే అన్న వాళ్ళకు ఎంతో కొంత మాకు చూసినంత గరీబ్ వాళ్ళకు డబ్బు సాయం కానీ లేదా నా ఎంబడి రాజేంద్ర రెడ్డి అని మా మిత్రుడు ఉంటాడు కానీ ఉప సర్పంచ్ ఆయన కూడా చాలా కార్యక్రమాలు అంటే పుస్తమెట్లు ఉంటాయి కదా వాళ్ళ గరీబ్ వాళ్ళ పుస్తమెట్లు ఇవ్వడం కానీ ఆయన పుస్తమెట్లు ఇస్తే నేను డబ్బులు ఇవ్వడం ఈ విధంగా ఇద్దరు కలిసినట్టుగా ఎక్కడ పేదవాళ్ళు ఉంటే ఎక్కడ మా నోటీసులు ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి పోయి మేము సాయం చేస్తామన్న. ఇంకోటి అన్న మా ఊళ్ళో విషయం ఏంటంటే బతుకమ్మల పండుగ ఉంటుంది కదా, బతుకమ్మల పండుగకు సొంత డబ్బులతోని మిత్రుడు రాజేందర్ రెడ్డి మేము యూత్ అంతా కలిసి ప్రత్యేకంగా బతుకమ్మ పండుగకు ఒక మినిమం 10 లక్షల మేము ఖర్చు పెట్టి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎవరైతే బతుకమ్మలు చేస్తారో ఆడపిల్లలకు ఆడపడుచులకు అందరికీ కూడా మంచిగా ఉండాలని కాలం కూడా అసలు మేము ఇంత కూడా ఇసుక రాయి కూడా ఉచ్చుకోపోకుండా మొత్తం కింద అంతా మ్యాట్ వేసి బాగా డెకరేషన్ పెట్టి మేము బతుకమ్మ కార్యక్రమాలు చేపిస్తామన్న. అందుకే మమ్మల్ని ఆడపిల్లలు అంటే బాగా ఇష్టపడతారు, నమ్ముతారు అన్నట్టు దైవ కార్యక్రమాలు బాగా చేస్తారు. బతుకమ్మలు అయితేనేమి జాతరలు అయితేనేమి అన్ని విధాలా మేము ముందుండే మేము మనం సహకరిస్తామన్న. మాకు దోషి ఎంతో కొంత అయితే దైవ కార్యక్రమాలు అయితే మేము ముందుంటామన్న. చెప్పండి. మరి గతంలో కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం చెప్తా వాళ్ళ రాజకీయ పరంగా కానీ మళ్ళీ సంక్షేమ పథకాల పరంగా చెప్తాను. కేసీఆర్ పాలన ఏం చేసినారంటే ఉచిత హామీలు బాగా ఇచ్చిండు కేసీఆర్ అయితే.
మరి ఉచిత హామీలు అంటే స్టార్టింగ్ అయినా తప్పుతో పట్టించండి. స్టార్టింగ్ అయినా దళితుని మన ముఖ్యమంత్రి చేస్తా, రాష్ట్రానికి నాకేం కావాలి, ఖాళీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక సోనియా గాంధీ ఇస్తే నేను ఓన్లీ కావలి కుక్కలకు ఉంటా, నాకెందుకు ఈ పాలన ఎందుకు, ఈ రాష్ట్రం ఎందుకు, నేను మొత్తం తెలంగాణ పార్టీని విలీనం చేస్తా కాంగ్రెస్ అనేది మొదటి మాటగా చెప్పింది కేసీఆర్ గారు. మళ్ళా తర్వాత ఏం చెప్పిండు, ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తా. డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఇస్తా అంటే మళ్ళా 2 బెడ్రూమ్లు ఉండాలి, మళ్ళీ అల్లుడు వస్తే ఆడ ఒకడు, మరి ఇంటికాడ ఏమైనా మేకపిల్లలు ఉంటే ఆడ ఉంటాయి, దాంట్లో కోళ్ళు ఉంటే ఆడ కమ్మాలి, ఇవన్నిటికీ సపరేట్ కడతా అని చెప్పి డైలాగ్ కొట్టిండు. మరి డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చిండన్నా మరి చూసిన దాఖలు అయితే మాకైతే కనిపిస్తలేవు ఎక్కడ కూడా. మా ఇంద్రకాల గ్రామంలో అయితే ఒక్క ఇల్లు అనేది రాలేదు, ఒక్క ఇల్లు రాలేదు. ఇవన్నీ కూడా చెప్పేసిన బాగా. మరి మూడోది ఏంటంటే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిండు. అసలు మించిన ఏవైతే మీరు చెప్పిండో అవి ఏమి కూడా కాలేవన్న మా దగ్గర అయితే, రాష్ట్రంలో కూడా కాలేవు లాంటివి కావు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంత కాకుండా అంతే కేసీఆర్ చేసిన పాలన అయితే ఆ విధంగా ఉన్నాను. ఇక అయితే మాకైతే సంక్షేమ పథకాలు అంటే రాష్ట్రంలో అందలేవు, మా విలేజ్లో మేము చూసిన కాడికి అయితే వారికి అందలేవన్నా, అది పరిస్థితి. తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పారు. మరి మహిళా మహిళలకైతేనేమి గ్యాస్ ఫ్రీ 500 సిలిండర్ ఇస్తామని చెప్పారు. మరి ఫ్రీ బస్ ఇస్తామని చెప్పారు. ఫ్రీ బస్ అను చెప్పిన అని ఇస్తున్నాడు అన్న. 6 గ్యారెంటీలు ఇచ్చారు, వాళ్ళు 6 గ్యారెంటీ అయితే ఇచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు మా గ్రామంలో అయితే నేను ఫస్ట్ ఒక 10 ఏళ్ళు శాంక్షన్ చేయించినాను. అందులో 4 పరిపూర్ణంగా కట్టేసారు, 2 ఓపెన్ అయినాయి, ఇంకా 2 లాస్ట్ దశలు ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి. మళ్ళీ కావాలని చెప్పి కొంతమంది వస్తే ఒక 35 మందికి మళ్ళీ రాష్ట్ర పంపించడం జరిగింది. ఆ 35 ఇళ్ళు కూడా మా గ్రామాల మీద తెస్తామన్న. మళ్ళీ ఇంకోటి 10 సంవత్సరాల వాళ్ళ పాలన ఉన్నప్పుడు ఒక్కరికంటే రేషన్ కార్డు కోసం అయితే ఇవ్వలేరు అన్న. ఎంతో మంది మొత్తుకున్న లవోదీపం అన్న, ఎంతమంది అప్లికేషన్ పెట్టడం జరిగింది, కానీ ఒక్కరు కూడా రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. ఇప్పుడు అట్లా కాదు, ఇది యథాస్థాయి కొనసాగుతున్న రేషన్ కార్డులు కొత్తాయి. మేము వచ్చిన తర్వాత కూడా చాలా రేషన్ కార్డులు ఇప్పించినాం. ఇప్పుడు రేషన్ కార్డులు లేనోళ్ళే లేరన్న, ప్రతి ఒక్కరికి వస్తాయి. రానోళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, వాళ్ళకి కూడా వస్తాయన్న. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాలన ఏదైతే ఉందో రేషన్ కార్డులు ఇస్తామని బరాబర్ ఇస్తున్నారు. ఇచ్చిందనే చెప్తాం, ఇవ్వలేదని చెప్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది ఇచ్చేసింది కదన్నా. ఓకే అడుగునా ఏవైతే మా గ్రామంలో లేవో గ్రామ పంచాయతీ ఆఫీసు పెద్ద గ్రామ పంచాయతీ ఏమో చాలా పెద్ద, ఊరేమో పెద్ద ఉన్నది. అంటే గతంలో సర్పంచ్లు కట్టినటువంటి ఆఫీసు అప్పటికి అంతే పరిమితి కాబట్టి చిన్నగా ఉన్నది. ఇప్పుడు ఆఫీస్ ఏదైతే లేదో ఆఫీసు కట్టాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి మరి శాంక్షన్ ఏమో మనకు ఒక 30 లక్షలు 20 లక్షల కంటే ఎక్కువ రావాలా గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టాలంటే. మా ఊరు పెద్ద ఉంది, అది మాకు సరిపోవు కాబట్టి ఏదైనా సిఎస్ఐ ఫండ్ కోసం చెప్పించుకొని మా జగేట్ సార్తో మా నిర్మల మేడంతో ఏదైనా కంపెనీ చెప్పించుకొని ఆఫీస్ కట్టాలనే ఆలోచన మనం ఆఫీస్ కంపల్సరీ కడతాం. రెండవది ఏంటంటే స్కూల్ అయితే విలేజ్ పెద్దగా అయిపోయింది, స్కూల్ ఏమో చిన్నగా ఉంది. అప్పుడు కట్టిన బిల్డింగ్లే ఉన్నాయి, ఇప్పుడు కొంత మార్పిడి జరిగింది. మేము ఈ 5 ఏళ్ళ కాలంలో కంపల్సరీ స్కూల్ ఒక మోడల్ స్కూల్ కట్టాలనే ఆలోచనతో మేము ఉన్నామన్నా, అది కూడా కంపల్సరీ కడతాం. రెండవది మా ఊరేమో పెద్దగా ఉంది, ఊరు నుంచి వచ్చే రోడ్లు ఏవైతే ఉంటే ఆ రోడ్లు దరిద్రంగా ఉన్నాయన్న. ఆ రోడ్లు కూడా అవి కూడా శాంక్షన్ చేయించిన మాట్లాడి ఒక 1-2 నెలలు అది కూడా పర్ఫెక్ట్గా పూర్తి అయిపోతాయి అన్న. రోడ్ల పని కూడా అయిపోతుంది. బస్సు కార్యక్రమం ఏదైతే ఉందో ఆ బస్సు కూడా యథావిధిగా బస్సు కూడా మా ఊరికి వస్తానికి మాట్లాడేమన్నా. రోడ్లు అయిపోయినాక వస్తామని చెప్పారు. ఆ రోడ్లు బస్సు అనేది ఒకటేసారి చేపిస్తామన్న. అయితే మా ఊరు ఏమున్నదనంటే మా ఊరికి ఒక వాటర్ సమస్య ఉన్నదన్న. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోనేమో మా భూములు పోయినాయి. గతంలో అక్కడ మా చెరువు ఉండే అన్నట్టు, బతుకమ్మ చెరువు అని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంటుంది మా చెరువు. ఇప్పుడు దాన్ని పూటిగా తీయాలంటే మేము ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వల్ల జిఎం వల్ల పర్మిషన్ తీసుకొని దాన్ని తీయాల్సి వస్తుంది. ఇప్పటిదాకా అయితే ఏ సర్పంచ్ కూడా చేయలేరు, అది కూడకపోయిందన్నట్టు మొత్తం. మేము ఇంతకుముందు కూడా నేను పోయినప్పుడు సార్ వాళ్ళు నాకు టైం వేయలేరు, మళ్ళీ కూడా నేను పోతాం. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జిఎం సార్ని కలిసి మేము ఏదైతే చెరువు అయితే బతుకమ్మ చెరువు ఉందో ఆ చెరువు పూటిగా తీసినట్టయితే మా ఊరికి గ్రౌండ్ వాటర్ వెళ్తాయి,
బోర్లలో నీళ్ళు కడితే వ్యవసాయానికి బాగుంటుంది. తాగడానికి డ్రింకింగ్ వాటర్ కూడా మేము అవే యూజ్ చేస్తాం కాబట్టి ఇక వేసవి కాలంలో కూడా బోర్లు ఎండపుట్ట బాగుంటుంది కాబట్టి ఆ పూడికేది ఏదైనా ఆలోచనతో ఉన్నాం. టైం తీసుకొని సార్తో మాట్లాడి అది కార్యక్రమం కూడా చేపిస్తాను. ఇంకా ఏదన్నా లైటింగ్ పర్పస్ వాళ్ళైతే రోడ్డు అన్ఎక్స్పెక్టెడ్ మా ఊరు దాకా వాళ్ళే రోడ్ వేసారు. ఆ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కూడా మీరే చేసుకోవాలి. ఏ రోడ్ కొంచెం లైట్లు లేవు, ఆ రోడ్ కూడా లైట్లు కూడా మీరు పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ పెడతాను నేను. రాగా మంచిదానా ఇష్టం కొట్టిస్తావా? తప్పకుండా